1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1975 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని ఉన్న అపోజిషన్స్ పార్టీస్కి మంచి అవకాశం దొరికింది. ఇక దీంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. బయట సిచ్యువేషన్ ఇలా ఉంది. మరియు కోర్టు తీర్పు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన పదవిని కాపాడుకోవడానికి, ఈ కేసు నుండి బయటికి రావడానికి రాష్ట్రపతి అయిన ఫఖరుద్దీన్ అలీ అహ్మద్కు ఒక లెటర్ రాసి జూన్ 25, 1975న ఎమర్జెన్సీని విధించారు. 1975 నుంచి 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఈ ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మెయిన్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆఫీసులకు అన్నిటికీ విద్యుత్ నిలిపివేశారు. చాలామంది అపోజిషన్ లీడర్లను జైల్లో వేశారు. తమ వ్యతిరేకంగా మాట్లాడిన వారు తమ పార్టీ వాళ్ళైనా సరే ఆ పార్టీ నుంచి పదవిని తొలగించి వాళ్ళని కూడా జైల్లో పెట్టారు. ఎవరైనా ఇందిరాగాంధీకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కూడా జైల్లో వేసేవాళ్ళు. ప్రజలకి ఫండమెంటల్ రైట్స్